గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఆంజనేయ ప్రసాద్ తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు, అసోసియేషన్ లోని కీలక పదవుల్లోని వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ, ఇంజనీర్ అనే పదానికి అర్థం చెప్పిన విశ్వేశ్వరయ్య ఆలోచన విధానాన్ని తప్పకుండా అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ లోని క్రియాశీలక సభ్యులు, పరమహంస తదితరులు పాల్గొన్నారు. దాంతో అది బాగా చెప్పింది గుర్తుపెట్టుకొని రాసేవాడు అట్లుండేది. సో కిషోర్ బాబు అండ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, ఈరోజు సర్ విశ్వేశ్వరయ్య గారి 123వ జన్మదినం సందర్భంగా 57వ ఇంజనీర్స్ డేని మేము ఎల్ఏ తరఫున గుంటూరు ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అసోసియేషన్తో కలిపి ఏసీసీఐ వాళ్ళని కలుపుకొని మేము ఇంజనీర్స్ డేని ఈరోజు వికాసిన్ హోటల్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మా గురువు గారైన డాక్టర్ వి ఆంజనేయ ప్రసాద్ గారిని, ఇంజనీర్ కిషోర్ బాబు గారిని, కన్యకా స్టీల్ అధిపతి కేకే మోహన్ గారిని, భారత్ స్టీల్స్ అధిపతి కృష్ణమోహన్ గారిని, సీనియర్ ఆర్కిటెక్ట్ అయిన ఎస్ రాజేశ్వరరావు గారిని మేము సన్మానించుకున్నాము. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. మేము ఎల్ఈఏ తరఫు నుంచి నేను నాగశ్రీనివాస్ మాట్లాడుతాను, ఎక్స్ ప్రెసిడెంట్ని. ఇవాళ 163వ జయంతి సందర్భంగా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా, 57వ ఇంజనీర్స్ డే సందర్భంగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా డిస్ట్రిక్ట్ తరఫున ఉన్న ఎల్ఈఐ లైసెన్స్ ఇంజనీర్స్ అందరితో పాటు ఏసీసీఐ మరియు మా చీఫ్ గెస్ట్గా మా అందరికీ పితామహుడైనటువంటి ఆంజనేయ ప్రసాద్ గారు, నెక్స్ట్ కిషోర్ బాబు గారు, నెక్స్ట్ అందరికీ బాగా సుపరిచితుడైనటువంటి రాజేశ్వరరావు గారు, సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్ట్, వారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ.